గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జీవిత విశేషాల సమ్మేళన కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భారతదేశ రాజకీయాలకు అటల్ బిహారీ వాజ్పేయి ఒక ఆదర్శప్రాయమైన మహనీయుడు అని, సిద్ధాంతాలు, సహనం, సమన్వయం అనే విలువలు ప్రతిరూపంగా నిలిచిన నేత అని కొనియాడారు. ఈ స్వర్ణ చతుర్భుజి మొత్తం దేశంలో ఉన్నటువంటి నలుమూలలో జాతీయ రహదారులు పెట్టినారు. అదేవిధంగా వజ్ర చతుర్భుజి కూడా ప్లాన్ చేస్తే దురదృష్టవశాత్తున 2004లో మనం ఓడిపోయినాం, మీ అందరు చూసినారు. కానీ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ప్రతిరోజు 7 కిలోమీటర్లు కూడా వేసే పరిస్థితి లేకుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన తర్వాత దాదాపు ప్రతిరోజు 32 కిలోమీటర్లు జాతీయ రహదారులు వేస్తున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానులకి ఒకసారి మనం అందరం చెప్పాలి. ఈ యొక్క జాతీయ రహదారుల అంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటే మీ అందరికీ తెలుసు. మనం గద్వాల నుంచి హైదరాబాద్ అంటే ఆ రోజు వచ్చే పరిస్థితి లేకుండే. అదేవిధంగా గద్వాల నుంచి హైదరాబాద్ పోయే లోపల దాదాపు 4, 5, 6 యాక్సిడెంట్లు చూస్తుంటుంది. ఈ రోజు ఒకసారి చూస్తే కేవలం 2-3 గంటల్లో పోతున్నాం. ఒక్క యాక్సిడెంట్ కూడా లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు, ఈ రోజు నరేంద్ర మోడీ గారి పుణ్యాన ఈ రోజు రోడ్లు ఈ విధంగా అవుతున్నాయి. అది మనం ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు 13 రోజులు ఉన్నప్పుడు ఆ రోజు ఆయన దిగిపోయినటువంటి ఉపన్యాసం ఇప్పటికి చెప్పుకుంటున్నారు. అదేవిధంగా 13 మాసాల తర్వాత కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయినా కూడా మొక్కవని ధైర్యంతో మళ్లీ ఆ ఎలక్షన్లు జరిగితే దాదాపు పెద్ద మెజార్టీ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసిన ఆ రోజు వాజ్పేయిది.